హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తంచిక లిషిక ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఈరోజు తంచిక బర్త్డే అండి. తంచిక బర్త్డేని మేము మా బడ్జెట్లో ఎంత సింపుల్గా చేసామో ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బర్త్డేస్ అంటే మా చిన్నప్పుడు మా పేరెంట్స్ అయితే ఏం సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదండి. రోజు ఎలా ఉండేదో బర్త్డే రోజు కూడా అలాగే ఉండేది. మాకు బర్త్డే అంటే ఏం స్పెషల్గా ఉండేది కాదు. నాకు మా చిన్నప్పుడు పేరెంట్స్ పండగలకే కొత్త బట్టలు కొనేవాళ్ళండి. బర్త్డేలకి కొత్త బట్టలని, కేక్ కటింగ్ అని సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదు మా పేరెంట్స్. మా చిన్నప్పుడు మాకు అలా గడిచింది కాబట్టి మా పిల్లలకైతే బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనుకుంటాం మేము. బర్త్డే సెలబ్రేషన్ చేయడం అంటే గ్రాండ్గా పార్టీలు, డెకరేషన్లు చేయడం లాంటివి కాదండి. మా బడ్జెట్లో సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసామో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే నేనైతే మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేశానండి. మీకు తెలుసు కదా, నేను ముందు రోజు నైటే గిన్నెలు, కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటా అని. ఇప్పుడైతే నేను ఇల్లు క్లీన్ చేసేసి స్నానం చేసేసి గడపకి పసుపు కుంకుమ రాస్తున్నాను. నాకు గడపని మంచిగా డెకరేట్ చేయాలంటే చాలా ఇష్టం అండి. నేను ప్రతి మంగళవారం, శుక్రవారం ఇంట్లో పూజ చేస్తానండి. పూజ చేసిన ప్రతిరోజు గడపకి పసుపు కుంకుమ పెడతాను. ఇంకా పూజ విషయానికి వచ్చేస్తే నిన్న మార్కెట్లో కొన్న పూలన్నీ దేవుడి దగ్గర అలంకరించి నాకు తోచిన చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేశానండి. పూజ చేసుకొని ఇంకా తంచిక కోసం స్నానానికి నీళ్లు పెట్టానండి పొయ్యి మీద. ఈరోజు బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా ఉండాలని వాటర్లో కొన్ని రోజ్ ఫ్లేవర్ రెమ్మలు అయితే వేసానండి. ఇప్పుడు బర్త్డే గర్ల్ని అయితే లేపానండి. రోజు స్కూల్కి వెళ్ళాలి, లేనన్న టైం అవుతుంది అంటే లేచేదే కాదండి అసలు. ఈరోజు బర్త్డే కదా, లేనన్న రెడీ అవ్వాలి అని అనగానే లేచి కూర్చుందండి. తనకి ఇంకా నిద్రే సరిపోలేదండి, అసలు కూర్చొని ఆవలిస్తుంది. మా పిల్లలకి నేను ప్రతిరోజు కాకపోయినా పండగలకి, పుట్టినరోజులకైతే నలుగుబెట్టి స్నానం చేపిస్తానండి. తంచికకి స్నానం చేపించి వాళ్ళ డాడీ తన కోసం బర్త్డేకి కొన్న కొత్త డ్రెస్ అయితే వేశాను. ఇప్పుడు తనని రెడీ చేస్తున్నాను. నాకు మా తంచికకి, లిషికకి డిఫరెంట్గా హెయిర్ స్టైల్స్ కొత్తగా ట్రై చేయాలంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు నాకు వచ్చిన ఒక హెయిర్ స్టైల్ అయితే మా తంచికకి వేస్తాను. మా తంచికకి జుట్టు ఉన్నది కొంచెమే కానీ దానికి చిక్కులు మాత్రం చాలా ఉంటాయండి. తంచికకి తలస్నానం చేయాలంటేనే అస్సలు ఇష్టం ఉండదండి, జుట్టుకి చిక్కు పడుతుందని. మమ్మీ తలస్నానం వద్దు అని ఏడుస్తుంది. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుండొచ్చు తను ఎంత బాధపడుతుందో. ఈరోజు తన బర్త్డే కాబట్టి తను అలా కూర్చుందండి. అదే నార్మల్ డేస్లో చిక్కు పడితే మాత్రం తన కళ్ళల్లో ఉన్న కులాయి నిప్పేస్తుందండి. తన బాధ చూడలేక తనకైతే మేము కటింగ్ చేయించాలని అనుకుంటున్నానండి. తంచికకి మిడిల్ ఫ్రెంచ్ ఫ్లైర్ జడ అయితే వేసానండి. తనకి ఆ జడ వేసి మిడిల్లో వైట్ కలర్ పూసలు అయితే పెట్టానండి. తన డ్రెస్కి మ్యాచింగ్ అవుతుందని వైట్ కలర్ పూసలు, వైట్ కలర్ క్లిప్ అయితే పెట్టానండి. నేను వేసిన ఈ జడ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, బాగుందో బాగోలేదో. మా తంచికనైతే బర్త్డేకి ఇలా రెడీ చేశానండి నేను. తను వేసుకున్న డ్రెస్సు, తనకి నేను వేసిన హెయిర్ స్టైల్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. రోజు ఎలాగో గుడికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఈరోజు బర్త్డే అని గుడికి తీసుకువెళ్దాం అనుకున్నాను. కానీ మేము వెళ్ళేసరికి మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడిని అయితే మూసేశారండి. ఇంకా మేము ఆ గుడి బయట నుండే దండం పెట్టుకొని సాయిబాబా గుడికి అయితే వచ్చేసామండి. మేము గుడిలో దర్శనం చేసుకొని పంతులు గారు ప్రసాదం ఇస్తే ప్రసాదం చేతిలో పట్టుకొని గుడిలో కొంతసేపు కూర్చున్నామండి. మా పిల్లలకి వారంలో ఏదో ఒక రోజు గుడికి వెళ్ళడం అలవాటు చేయాలని నా కోరిక అండి. ఇప్పుడైతే వీళ్ళిద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి గుడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నా రెడీ చేయడం నాకు కుదరదండి ఇంత పొద్దున్నే. ఇంకా గుడి నుండి తంచిక వాళ్ళని డైరెక్ట్గా స్కూల్కి తీసుకొచ్చేసామండి, లేట్ అయిపోతుందని. స్కూల్లో తన ఫ్రెండ్స్ తనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నారండి.
తన క్లాస్మేట్స్ తనకి విషెస్ చెప్తుంటే తన ఫేస్లో స్మైల్ చూడండి, తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వాళ్ళిద్దరిని స్కూల్లో దించేసి మేము ఇంటికి వచ్చామండి. ఇంకా మేము ఇంటికి వచ్చినాక వంట చేసుకొని ఇంట్లో పనంతా చేసుకొని 11:30కి స్కూల్కి వెళ్ళాము. మార్నింగ్ తంచుకాని గుడి నుండి డైరెక్ట్గా స్కూల్కి తీసుకెళ్ళాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడం కుదరలేదు మార్నింగ్. అందుకని మేము 11:30కి బయలుదేరాము. ఈరోజు తంచుక వాళ్ళకి కూడా స్కూల్ హాఫ్ డే అండి. మేము వెళ్ళేసరికి తంచుక వాళ్ళకి స్కూల్లో డ్యాన్స్ క్లాస్ నడుస్తుందండి. చూడండి తంచుక ఎలా తంచుక వాళ్ళని ఇంటికి తీసుకువచ్చాక వాళ్ళిద్దరికి డ్రెస్సెస్ చేంజ్ చేసి అన్నం అయితే తింటున్నామండి. ఇప్పుడు మేము ప్రతిరోజు మా అందరికీ కలిసి భోజనం చేయడం కుదరదు కాబట్టి మా వారికి మా పిల్లలకి సెలవు ఉన్న రోజైతే మేము అందరం కలిసి కూర్చొనే భోజనం చేస్తామండి. మేము భోజనం చేసినాక మిగిలిన అన్నాన్ని కూరని ఒక ప్లేట్లో వేసి ఇలా కలిపేసి ఒక బాక్స్లో పెట్టాను. మా ఇంట్లో అసలు ఫుడ్ వేస్ట్ అయితే చెయ్యనండి నేను. నైట్ టైంలో అన్నం మిగిలితే పెరుగు కలిపేసి బాక్స్లో పెట్టేసుకొని పొద్దున్నే టిఫిన్గా తినేస్తానండి నేను. పెరుగు అన్నం కన్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది చెప్పండి మీరు. అన్నం కూర కలిపి పెట్టిన బాక్స్ని మా ఇంట్లో ఉన్న పేపర్ ప్లేట్స్ని తీసుకొని మా ఇంటి దగ్గరలో ఉన్న ఖాళీ ప్లేస్కి అయితే వెళ్ళానండి నేను. ఎందుకంటే మా ఇంటికి దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే చాలా కుక్కలు ఉంటాయండి. వాటికి నేను తెచ్చిన పేపర్ ప్లేట్స్లో అన్నం అయితే పెట్టేశాను. మా తంచుకకి అందరితో కలిసి ఉండడము, ఎవరికన్నా హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. నేను కుక్కలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నా అంటే ఇద్దరు నాతో వచ్చారండి. నేను కుక్కలకి అన్నం పెట్టానని తంచుక నాతో, మమ్మీ నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ కుక్కలకి ఫుడ్ పెట్టినందుకు అని చెప్తుంది. ఈరోజు తన బర్త్డే అని కేక్ కటింగ్ అయితే చేయొద్దు అనుకున్నామండి. మేము సింపుల్గా స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చి ఆపేద్దాం అనుకున్నాము. తంచుక బర్త్డే అని మా వదిన వాళ్ళు వస్తామని కాల్ చేశారండి. వాళ్ళు వస్తున్నారని ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చారండి వాళ్ళ డాడీ, తంచుకతో కేక్ కటింగ్ చేయించాలని. ఇంకా వాళ్ళ డాడీ తెచ్చిన ఇంకో డ్రెస్ అయితే నైట్ కేక్ కటింగ్ టైంలో అయితే వేసానండి. తను కేక్ కటింగ్ చేశాక మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక చిన్న కేక్ ముక్క, 2 చాక్లెట్లు, కొన్ని చిప్స్ వేసి అయితే పంపించామండి. తంచుకకి తన బర్త్డే రోజు ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడం అన్నా కేక్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం అండి. తను కేక్ కటింగ్ చేసేటప్పుడు కన్నా వేరే వాళ్ళకి కేక్ ఇచ్చేటప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు వెళ్ళని అంటుందా చేరు. అక్కను అడ్రా అక్క పక్కన కూర్చో. అక్క పక్కన రైట్ హ్యాండ్ లేదు చెయ్యండి. ఫ్యాన్ వేసేయ బాబా. కొంచెం డాడీ పెట్టు మామ, నువ్వు పెట్టు.
ఆ? కొంచెం తంచికకి కొంచెం లిష్కకి పెట్టు. శ్రీరాజ్ ఇంకా కావాలా తిరు. లిష్కా పెట్టి అక్కకు పెట్టి నోట్లో. మీరు ఇద్దరు పెట్టుకోండి ఒకరికొకరు. అరే ఆగు. చూసారు కదండి తంచిక బర్త్డే సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.